హాయ్, వెల్కమ్ టు N5. మీ శ్రీనివాస ఋషి. న్యూమరాలజీ అనేది ఒక అద్భుతమైనటువంటి శాస్త్రం. మనిషి యొక్క దిశను మార్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి శాస్త్రం. దాంట్లో భాగంగా నంబర్ సిరీస్ చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ నంబర్ సిరీస్లో ఈరోజు మనం చెప్పుకోబోయేది 6వ నంబర్ వ్యక్తులు. 6వ నంబర్ వ్యక్తుల యొక్క గుణగణాలు, 6వ నంబర్ వ్యక్తుల యొక్క స్వభావాలు మనం చూద్దాం. నంబర్ 6 అనేగానే మనకి నంబర్ 6th అంటే 6th రోజు పుట్టినటువంటి వాళ్ళు, 15th రోజు పుట్టినటువంటి వాళ్ళు, 24th రోజు పుట్టినటువంటి వాళ్ళు, అంటే 15th, 6th అండ్ 24th ఈ డేట్స్లో పుట్టినటువంటి వాళ్ళు నంబర్ 6 వ్యక్తులుగా మనం పరిగణించవచ్చు. సో వీళ్ళు అద్భుతమైనటువంటి లక్షణాలు ఉంటాయి. అంటే అఫ్కోర్స్ ప్రతి ఒక్క నంబర్ అద్భుతమే, కానీ వీళ్ళకి ఒక స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఈ 6 నంబర్ వ్యక్తులు చాలా అంటే మోడర్నైజ్డ్ కైండ్ ఆఫ్ లైఫ్కి అలవాటు పడతారు. మోడర్నైజ్డ్ లైఫ్ అంటే ఎంత అప్డేటెడ్గా ఉంటారంటే, ప్రపంచంలో ఏదైనా ఒక అప్డేటెడ్ ఫ్యాషన్ వచ్చిందంటే ఆ ఫ్యాషన్ని వీళ్ళు ఫస్ట్ ఫాలో అవుతారు. అంటే మిగతా నంబర్ వ్యక్తులు వాటిని మిగతా వాళ్ళు ఫాలో అయిన తర్వాత ఫాలో అయితే, 6 నంబర్ వ్యక్తులు వాళ్ళు ముందే ఫాలో అవుతుంటారు. అంటే అలా ట్రెండ్ రాగానే ఆ ట్రెండ్ని వీళ్ళు ఫాలో అయ్యేటువంటి వ్యక్తుల్లో 6 నంబర్ వ్యక్తులు ఉంటారు. ఈ 6 నంబర్ వ్యక్తులు అద్భుతమైనటువంటి వాళ్ళ యొక్క టాక్టిక్స్, కరిష్మా తోటి, వాళ్ళ యొక్క మోడర్నైజ్డ్ లుక్స్ తోటి ఆపోజిట్ సెక్స్ వాళ్ళని అట్రాక్ట్ చేయడం చాలా చూస్తుంటాం మనం. అంటే ముఖ్యంగా చాలామంది అంటారు, అరే వీడేంట్రా అమ్మాయిలతో బాగా మాట్లాడుతున్నాడు, ఆ అమ్మాయి ఏంట్రా అబ్బాయిలతో బాగా మాట్లాడుతుంది అని అనుకుంటుంటారు. కానీ ఇక్కడ 6 అనేది ఒక అద్భుతమైనటువంటి నంబర్ కావడం వల్ల సో ఈ యొక్క నంబర్ వ్యక్తులు ముందుకెళ్తుంటారు. సో దెన్ దీంట్లో లగ్జరీ ఉంటుంది. అంటే 6లో లగ్జరీ ఉంటుంది. సో ఆ లగ్జరీ అలవాటు పడడం జరుగుతుంది. అదేవిధంగా లావిష్ లైఫ్ కూడా ఎంజాయ్ చేస్తుంటారు. వీళ్ళకి ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ చాలామంది ఫ్రెండ్స్ కూడా దూరం అవుతుంటారు. అంటే ఫ్రెండ్స్ ఎక్కువగా ఉండకపోవడం, అంటే వీళ్ళ యొక్క మోడర్న్ లైఫ్ స్టైల్ అనేది ఉంటుంది. 6 నంబర్ వ్యక్తులు ఎప్పుడు కూడా మోడర్న్ లైఫ్ స్టైల్ అలవాటు పడుతుంటారు. తర్వాత లగ్జరీస్ అంటే ఇంత ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹1,00,000 సంపాదిస్తున్నారు అనుకోండి, దానికి 1,50,000 ఖర్చు పెట్టే అవకాశం ఉండేటువంటి వ్యక్తులు వీళ్ళు. అదేవిధంగా వీళ్ళకి డబ్బులు వస్తాయి. ఎందుకంటే శుక్రుడి యొక్క ప్రభావం ఉంటుంది వీళ్ళపైన. శుక్రుడు అంటే మంచి ఒక రాజా లాంటి ఒక ఒక అద్భుతమైనటువంటి తన యొక్క లక్షణాలు కానీ, అంటే ఒక ధనాన్ని ఇవ్వడం కానివ్వండి, తర్వాత ఒక ఎక్కడైనా కార్లు, బంగ్లాలు, లేకుంటే ఇలాంటి ఇలాంటి లావిష్ లైఫ్ అంటే ఒక సూపర్ లైఫ్ ఉంటుంది. ఈ 6 నంబర్ వ్యక్తుల్లో మనకు కేటీఆర్ గారు వస్తారు, కల్వకుంట్ల తారక రామారావు గారు, అండ్ నాని వస్తాడు. సినిమా స్టార్ నాని కూడా 6 నంబర్ వ్యక్తుల్లో ఉంటారు. వీరు ఎక్కడ ఉన్నా కానీ ప్రజలందరూ కూడా వీళ్ళ యొక్క యొక్క స్టేచర్కి కానీ, వీరి యొక్క మాట తీరుకు కానీ అట్రాక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో వీరు అన్ని 6 నంబర్స్ అలాగా ఉంటాయంటే మళ్ళీ మనం చెప్పుకున్నట్టుగా కాంబినేషన్ నంబర్స్. 6-2 కాంబినేషన్ వచ్చినప్పుడు వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ 6-7 కాంబినేషన్ వచ్చినప్పుడు బ్రేకప్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ విధంగా కొన్ని కాంబినేషన్ నంబర్స్ వచ్చినప్పుడు వీళ్ళ యొక్క లైఫ్ స్టైల్లో మార్పులు కనబడుతుంటాయి. సో ఇలాంటి లక్షణాలు ఎన్నో ఉంటాయి. అంటే మంచి లక్షణాలతో పాటుగా కొన్ని ఇలాంటి లక్షణాలు ఉంటుంటాయి. కాబట్టి వీళ్ళు కొన్ని శుక్రుని యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి వీళ్ళు అలా బిహేవ్ చేస్తారు. అంటే స్వతహాగా వీళ్ళు చాలా మంచి వాళ్ళే ఉంటారు. కానీ శుక్రుడి యొక్క ప్రభావం వల్ల శుక్రుడికి అంతా కూడా చాలా లగ్జరియస్ కైండ్ ఆఫ్ థింగ్స్ కావాలి, అంటే ఎవరికి కూడా లేనటువంటిది వీళ్ళకి కావాల్సి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా వీళ్ళు ఒక యూనిక్ పర్సనాలిటీగా, అంటే ఒక 10 మంది ఉన్నట్లయితే ఆ 10 మందిలో వీళ్ళు యూనిక్ పర్సనాలిటీ మెయింటైన్ చేస్తారు. డ్రెస్సింగ్ స్టైల్స్ కానివ్వండి, వాళ్ళ యొక్క హావభావాలు కానివ్వండి, వాళ్ళ హెయిర్ స్టైల్ కానివ్వండి, వాళ్ళ ఫేస్ ఉన్నటువంటి ఎనీ కైండ్ ఆఫ్ ఫీచర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక డిఫరెంట్ లుక్స్ని మెయింటైన్ చేయడానికి అలవాటు పడతారు. సో 6 అనేది ఆ విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ మనం 15కి వచ్చినట్లయితే, అంటే ఈ 1-5-15 వచ్చినటువంటి వ్యక్తులు మనం చెప్పుకున్నట్టుగా 5 అనేది కాంబినేషన్ తప్పకుండా మేలు చేస్తుంది. సో ఈ 15 ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పుడైతే బిజినెస్ చేస్తారో, అంటే బిజినెస్ చేసినప్పుడు అల్టిమేట్‌గా వీళ్ళకి డబ్బు గానీ అది ఒక ఫ్లోగా వస్తుంది. అంటే 15th ఆగస్ట్ మనకి స్వతంత్రం వచ్చింది. సో 15th ఆగస్ట్ 15. సో కాబట్టి ఒక కైండ్ ఆఫ్ భారతదేశం ఎప్పుడు కూడా అమెరికాతో పోటీ పడుతున్నట్టుగానే ఉంటుంది ట్రెండ్‌లో. అంటే అమెరికా ఈ ట్రెండ్ వచ్చిందంటే భారతదేశంలో కూడా అలాంటి కైండ్ ఆఫ్ ట్రెండే ఉంటుందన్నట్టు. అంటే 6 నంబర్ ఆ విధంగా మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. సో అదేవిధంగా సో 15
ఉంటుంది కాబట్టి 6 అవుతుంది. సో వీళ్ళు బిజినెస్ చేస్తారు. 15 నంబర్ వాళ్ళు బిజినెస్ వైపు వెళ్ళినట్లయితే తప్పకుండా సక్సెస్ అవుతారు. అదేవిధంగా మనకి 24 తీసుకున్నట్లయితే, సో 24 అనేది కొంచెం తేడాగా ఉంటుంది 6కి. అంటే 15కి 6కి ఎలాంటి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయో 24లో చిన్న అక్కడక్కడ కొన్ని ఉంటాయి. ఎందుకంటే మీకు తెలిసిందే అది నెంబర్ 4 కాంబినేషన్ ఉంటుంది కాబట్టి నెంబర్ 4 కాంబినేషన్ అనేది కొంచెం అలిగేషన్స్ రావడం జరుగుతుంది. అంటే మనకు చూసాం కేటీఆర్ గారిని చూసాం మనం కొన్ని అలిగేషన్ 24th అనుకుంటా 24th బర్త్డే ఉంటుంది. సో కాబట్టి ఆ 4 నంబర్ ఏం చేస్తుందంటే కొన్ని అలిగేషన్ తీసుకొస్తుంది. అంటే 6కు ఉన్నటువంటి లక్షణాలు వీళ్ళకు ఉన్నప్పటికీ ఆ 6తో పాటుగా ఈ 4 అనేది కొన్ని అలిగేషన్స్ వేస్తుంది అన్నట్టు. అంటే అతను మంచి చేసినా చెడుగా అనుకోవడం కానివ్వండి, లేకుంటే ఇంకా విధమైనటువంటి అలిగేషన్స్ రావడం అనేది ఈ 24లో ఉంటుంది. అదే 15లో 6లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ అలిగేషన్స్ రావు. కాబట్టి 6 నంబర్ వాళ్ళు చాలా నిశ్చింతగా ఉండొచ్చు. కానీ మీరు అదే విధంగా ఖర్చు పెడుతూ వెళ్తుంటే మాత్రం మీకు వచ్చినటువంటి ఆదాయం అలా ఖర్చు అవుతూనే ఉంటుంది. కాబట్టి 6 నంబర్ వాళ్ళు వాళ్ళ యొక్క లావిష్ లైఫ్ స్టైల్‌ని కొంచెం తగ్గించుకొని, లగ్జరీస్‌ని కొంచెం తగ్గించుకొని, వాళ్ళకొచ్చినటువంటి ఆదాయాన్ని సేవ్ చేసినట్లయితే, వాళ్ళు ఇంకా అందరికంటే కూడా అద్భుతమైనటువంటి ఆస్తిపాస్తులను సంపాదించుకునే అవకాశం ఉంటుంది. దాంట్లో మనం చెప్పుకున్నట్టుగా 'నాని' చూసాం మనం ఆల్రెడీ ప్రొడ్యూసర్ అయిపోయాడు. సో, డబ్బు అలా ఫ్లో అవుతుంది వాళ్ళకి. అంటే శుక్రుడి యొక్క ప్రభావం వల్ల వాళ్ళకి డబ్బు ఫ్లో అవుతూ ఉంటుంది. సో, అదేవిధంగా కేటీఆర్ గారు ఉన్నారు. ఆ విధంగా చూసినట్లయితే చాలామంది ఇండస్ట్రియలిస్ట్స్ కూడా ఉన్నారు. సో, ఈ విధంగా ఒక్కొక్క నంబర్‌కి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. సో, ఆ లక్షణాలని ఏంటి మైనసా, ప్లస్సా అని మనం ఫైండ్ ఔట్ చేసినప్పుడు, మైనస్ అయితే వాటిని ఎలా రెమెడీ చేసుకోవాలి, ప్లస్ అయినప్పుడు వాటిని ఏ విధంగా మనం వాటిని హ్యాండిల్ చేయగలగాలి అని తెలుసుకున్నప్పుడు ప్రతి నంబర్ కూడా తప్పకుండా మన పైన మంచి ప్రభావమే చూపిస్తుంది. దానికోసం నేమ్ కరెక్షన్ కావచ్చు, లేకుంటే ఇంకేదైనా కాంబినేషన్స్ ఉన్నప్పుడు మిస్సింగ్ నంబర్స్‌ని మనం ఏ విధంగా మనం మళ్ళీ తీసుకోవాలి. అవన్నీ కూడా తెలుసుకుంటే తప్పకుండా 6 నంబర్ వాళ్ళు కూడా ఎంతో ముందుకెళ్ళి అద్భుతాలు సాధించే అవకాశాలు ఎన్నో ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయండి.